నేను మీ అశోక్. వెల్కమ్ టు అశోక్ ములుగురి వ్లాగ్స్. మన పిడుగురాల్లో నేను రసూల్పేటలో గల మాంటెసరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ రోజు అయితే యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అయితే చాలా అద్భుతంగా జరుగుతున్నాయి అన్నమాట. అంగరంగ వైభవంగా ఇక్కడ సినీ నటులు మరియు కమేడియన్స్ అందరూ కూడా మనం వచ్చి ఇక్కడ మాంటెసరీ స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్ చేయడం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఎలా జరుగుతుంది ఏమిటి అవన్నీ కూడా ఇప్పుడు మీకు స్పష్టంగా చూపిస్తాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తా అయితే అనుకుంటున్నాను. ఇంకైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వచ్చేయండి ఫ్రెండ్స్, లెట్స్ గో. హాయ్ అండి, నేను మీ సుమన్ అండి. అశోక్ మునుగిరి వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్ ది బెస్ట్ టు అశోక్ మునుగిరి జోక్స్. థ్యాంక్ యూ. Vanakkam, namaskar, adab. This is Rishi from 5th standard of Montessori English Medium School. Thank you so much to my school for providing such a wonderful opportunity to stand in front of you. I would like to offer my heartfelt thanks to the all parents, those who attended here. I think all of you are enjoying our programs. Take a strong breath because now we are going to watch many breathless performances. I would like to invite my co-host Kumari Sania onto the dais. हेलो दोस्तों, सभी को नमस्कार. मेरा नाम सानिया, मैं 5वीं कक्षा में पढ़ती हूँ. सम्मानित मुख्य अतिथि आदरणीय प्रथमाचार्य जी और मेरे प्रिय साथियों को मेरे तरफ से सादर प्रणाम. तो आज का यहाँ अवसर हमारे लिए अत्यंत महत्वपूर्ण और उल्लासपूर्ण है. तो आज का दिन है हमारा एनुअल डे फंक्शन, तो हम सभी मिलकर सेलिब्रेट करेंगे. तो चलिए क्यों लेट, बिना समय गवाए इस कार्यक्रम को शुरुआत करें. धन्यवाद. ఎవర్రా మీరు ఇంత టాలెంటెడ్ పర్సన్ లా ఉన్నారు అంటే మనం ఇంకా కొంచెం డెవలప్ అవ్వాలన్నమాట. డియర్ మేడం, విత్ యువర్ పర్మిషన్ కెన్ వి ఆర్ మూవ్ ఇంటూ తెలుగు లాంగ్వేజ్. వి నో ఇంగ్లీష్ వెరీ వెల్, బట్ కొన్ని విషయాలు మన భాషలో మాట్లాడుకుంటే చెవులకు వినుపుగా మనసుకు ఆనందంగా అనిపిస్తాయి. అంతే కదా రిషి? అంతేగా. ఒక సినిమా గురించి మాట్లాడుకుంటే మనకు వినిపించే పేర్లే హీరో, హీరోయిన్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్. వీళ్ళతో సినిమా అయిపోతుందా? అస్సలు అవ్వదు. ఎంతో మంది అసిస్టెంట్ డైరెక్టర్లు, కెమెరామెన్లు, వాళ్ళ సహాయకులు, కో డైరెక్టర్లు ఇంకా చాలా మంది ఉండాలి. కానీ వీళ్ళు ఎవరికి కనిపించరు. పోనీ వాళ్ళని మర్చిపోదామంటే వాళ్ళు లేకుండా సినిమానే పూర్తవ్వదు. ఇప్పుడు సినిమా గురించి దేనికి సానియా అంతలా బాధపడుతున్నావు? అంతమందిని గుర్తుపెట్టుకోవడం అనేది మనకు కూడా కష్టమే. అంతమందిని గుర్తుపెట్టుకోమని చెప్పట్లేదు రిషి, గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళని కూడా మనం గుర్తుపెట్టుకోవట్లేదు. అదే నా బాధ. దేని గురించి మాట్లాడుతున్నావు సానియా? మన స్వాతంత్ర పోరాటంలో కూడా మనకు కనిపించే పేర్లే గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి. వీళ్ళ గురించి అందరికీ తెలుసు. కానీ తెర వెనక స్వాతంత్ర పోరాటంలో పోరాడిన వాళ్ళ ఎందరో మంది గురించి మనకు తెలీదు. కనీసం మన తెలుగు వాళ్ళ గురించి కూడా తెలీదు. బాధపడకు సానియా, ఇప్పుడు వాళ్ళందరినీ వందల మంది రక్తాలు చిందించినా కానీ మన దేశం మన సొంతం కాలేదు. ఇప్పుడు మనం బ్రతుకుతున్న ఈ విలాసమైన జీవితం వాళ్ళు పెట్టిన భిక్ష. మనం వాళ్ళకి పూజ చేయాల్సిన అవసరం లేదు. కనీసం ఫలానా వాళ్ళు ఉన్నారు అని గుర్తు పెట్టుకుంటే చాలు. బాధపడకు సానియా, ఇప్పుడు వాళ్ళందరినీ మన ఆడియన్స్ కి పరిచయం చేయాలి. అంతే కదా? సరే, అందరినీ చేయలేము కానీ కనీసం మన తెలుగు వాళ్ళనైనా మన ఆడియన్స్ కి పరిచయం చేద్దాం. స్వాతంత్ర పోరాటం మొదలవ్వక ముందే ఎందరో నాయకులు వాళ్ళ వీరత్వాన్ని చాటారు. అందులో కొందరిని ఈ రోజు వాళ్ళ పాత్రధారణ ద్వారా పరిచయం చేయబోతున్నాం. ఏదో ఒకటి త్యాగం చేస్తే కానీ ఈ చరిత్ర మనల్ని గుర్తు పెట్టుకోదు. అందుకే ఈ తెలుగు రాష్ట్రం కోసం నా ప్రాణాలనే త్యాగం చేసిన నేను మీ పొట్టి శ్రీరాముని. నా కులం వాళ్ళే నన్ను పిచ్చివాడు అని చిన్న చూపు చూసిన, నన్ను వెలవేసిన, పట్టు వదలకుండా దళితుల కోసం ప్రత్యేక హక్కు తీసుకువచ్చి ఒక ప్రత్యేక హోదా కల్పించాను. మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎంత ప్రయత్నించినా ఎవ్వరూ పట్టించుకోలేదు. అప్పుడే నిరాహార దీక్ష మొదలు పెట్టాను. 52 రోజులు నిరాహార దీక్ష చేసి వీరమరణం పొందాను. కానీ నా మరణం తర్వాత ప్రజలు ఒక్కసారిగా తిరుగుబాటు చేసేసరికి మనకు మన రాష్ట్రం ఏర్పడింది. మన రాష్ట్ర బావు కోసం నవ్వుతూ ప్రాణాలు అర్పించాను. సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. అతి చిన్న వయసులోనే గాంధీజీతో పాటు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్షని అనుభవించాను. రాజకీయ ఖైదీలందరినీ విడిచిపెట్టినా నన్ను మాత్రం వదలలేదు. ఎందుకంటే నన్ను ఒక ప్రమాదకరమైన కార్యకర్తగా భావించాడు. అంత చిన్న వయసులోనే ధైర్య సాహసాలకు మారు పేరుగా నిలిచిన నేను మీ అరుణ అసఫ్ అలీ. నన్ను జైలు
వయసులోనే బ్రిటిష్ ఆర్మీలో చేరి ఆఫ్రికాలోని ఆంగ్ల బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. అలాగే ఆ యుద్ధం సమయంలో మన గాంధీ గారితో ఏర్పడిన పరిచయం నన్ను మన భారతదేశ స్వాతంత్ర ఉద్యమం వైపు నడిపించింది. ఆ యుద్ధం సమయంలో ఎన్నో జాతీయ పతాకాలు ఎగిరినా నేను తయారు చేసిన జాతీయ పతాకాన్ని ఆమోదించి మన జాతీయ జెండా సృష్టికర్త పింగళి వెంకయ్యగా గుర్తించిన గడ్డ రుణాన్ని ఎప్పటికీ మర్చిపోను, అలాగే ఎప్పటికీ తీర్చుకోలేనిది. అలాగే మన ఒక జాతికి స్వాతంత్రం, సౌభాగ్యం, సంపదలు, పతాకాలు ఇలాంటివన్నీ ప్రతిబింబించేలా, అనగా మన కాషాయం రంగు త్యాగానికి, ధైర్యానికి గుర్తుగా, మరియు తెలుపు రంగు శాంతికి గుర్తుగా, మరియు ఆకుపచ్చ రంగు దేశ అభివృద్ధి గుర్తుగా సంకేతాలుగా గుర్తించి మన దేశ గౌరవాన్ని కాపాడే దిశగా ప్రయత్నించాను. జై బోలో భారత్ మాతాకి జై, జై బోలో భారత్ మాతాకి. స్వాతంత్ర పోరులో పాల్గొనాలనే కోరిక అందరికీ ఉంటుంది, కానీ పాల్గొన్నది మాత్రం కొందరే. ఎందుకంటే ఇంటికి తిరిగి వస్తారో లేదో అని కూడా తెలియదు. అసలు స్వాతంత్ర పోరాటం అంటేనే ప్రాణత్యాగం. ఎందరో ప్రాణత్యాగాలు చేస్తే గాని మన దేశం మన సొంతం కాలేదు. ప్రాణత్యాగం అని తెలిసినా అతి చిన్న వయసులోనే ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నా దేశం కోసం ఏదైనా చెయ్యాలనే సంకల్పంతో స్వాతంత్ర పోరులో పాల్గొన్న నేను మీ ఉషా మెహతా. గాంధీ గారిని జైల్లో పెట్టిన సమయంలో ఎలాంటి ఉద్యమాలు ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఆయన ఉద్దేశాన్ని నా గొంతు ద్వారా, రేడియో ద్వారా 10 మందికి వినిపించాను. అతి రహస్యంగా నేను పంపిన ఈ రేడియో సమాచారం ద్వారా ఎందరో యువకుల్లో స్వాతంత్ర స్ఫూర్తిని నింపాను. అప్పట్లో వార్తాపత్రికలు పూర్తి స్థాయిలో ఎవరి ఇంటికి వెళ్లకుండా బ్రిటిష్ వాళ్ళు అడ్డుకునేవారు. అయినప్పటికీ రేడియో ద్వారా నా సమాచారాన్ని ప్రతి ఇంటికి అందజేశాను. అందుకే నన్ను రేడియో ఉమెన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఎంతో మంది హృదయాల్లో స్వాతంత్ర స్ఫూర్తిని నింపాను. జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి. అడవికి రారాజు సింహం, ఎందుకంటే ఎవ్వరన్నా భయం లేకపోవటం, ఎవ్వరికన్నా ఎదురటం తన స్వభావం. ఆంగ్లేయులు అంటే వణికిపోతున్న ఆ రోజుల్లో వాళ్ళకి ఎదురెళ్ళి నా గుండెని చూపిస్తూ దమ్ముంటే కాల్చండి, ఎవరిని మీరు భయపెట్టేది అని సింహంలా ఎదురెళ్ళి ఆంధ్రకేసరి బిడిది తెచ్చుకున్న నేను మీ టంగుటూరి ప్రకాశం పంతులుని. గో బ్యాక్ సైమన్ కమిషన్ అంటూ ఎన్నో నినాదాలు చేస్తూ ఎంతో మంది భారతీయుల్లో స్వాతంత్ర స్ఫూర్తిని నింపాను. అన్ని ఉద్యోగాలు వదిలేసి గాంధీజీతో పాటు స్వాతంత్ర పోరులో పాల్గొన్నాను. నా తుది శ్వాస వరకు దేశం కోసం పాటుపడతాను. వందే మాతరం, వందే మాతరం. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమ్మదేవి మీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళకంటే ముందే కత్తి పట్టిన వీరవనిత, రాజకీయవేత్త, ఈ పల్నాడులో పుట్టిన పసిబిడ్డ నుండి పండు ముసలి వరకు మాది పల్నాడని పౌరుషంగా చెప్పుకునేలా చేసిన నేను మీ నాయకురాలు నాగమ్మని. ఎత్తుకు పై ఎత్తు వేస్తూ బ్రహ్మనాయుడు వ్యూహాలను తిప్పికొడుతూ రాజ్యాన్ని ముక్కలు కాకుండా కాపాడే ప్రయత్నంలో ఈ విధంగా చరిత్రకెక్కాను. చరిత్రను రాయడం సులభం, అదే చరిత్రను సృష్టించడం చాలా కష్టం. బోలో భారత్ మాతాకి జై, బోలో భారత్ మాతాకి జై. 19వ శతాబ్దంలో మొదలైన స్వాతంత్ర పోరాటం గురించి మనందరికీ తెలిసిందే, కానీ అసలు స్వాతంత్ర పోరాటం మొదలైంది 18వ శతాబ్దంలోనే. అప్పటికి మన తెలుగు రాష్ట్రంలో కూడా బ్రిటిష్ వాళ్ళ పెత్తనం మొదలై అందరూ వాళ్ళ బాధితులుగా మారుతూ చిత్రవాదులను అనుభవిస్తున్నారు. కానీ భయం అంటే తెలియని రాయలసీమలో పుట్టిన నాకు వాళ్ళని ఎదిరించడం పెద్ద పనేం కాదు. అందుకే వాళ్ళకి ఎన్నో నిద్రలేని రాత్రులను పరిచయం చేసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని వింటే చాలు మైళ్ళ దూరం విరిగెత్తేలా చేశాను. నా చావుకు నేను భయపడలేదు, కానీ నా చావును చూపించి వాళ్ళు ఎందరినో భయపెట్టారు. 1847లో ఉరి తీసిన నా తలను 1877 దాకా కోయలగుంట్ల కోటలో ఉరికొయ్యకు వేలాడదీశారు. ఇది సరిపోదా తెలుగువాడి ప్రతాపం చాటడానికి? వందే మాతరం, వందే మాతరం. శాంతి, అహింస, ధర్మం అనే ఆయుధాలతో స్వతంత్రం సంపాదించిన యోధుడు, జాతిపిత మహాత్మా గాంధీజీ భార్యనైన నేను మీ కస్తూరిబా గాంధీ. ప్రతి పురుషుని విజయం వెనక ఒక స్త్రీ ఉందని మీరు నమ్మితే ఆ నమ్మకం మీ కస్తూరిబా గాంధీ. కుటుంబం, పిల్లలు, భార్య అనే విషయాలు మరచి మన దేశం, మన ప్రజలు అంటూ పోరాడిన నా భర్త అడుగుజాడలో నడిచి చనిపోయే చివరి క్షణం వరకు స్వతంత్రం కోసం తరితప్పించిన వీర వనితల్లో ఈ వనితని కూడా కాస్త గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే నాకు 73 సంవత్సరాలు వచ్చిన ప్రజల్లో స్వాతంత్ర స్ఫూర్తిని నింపినందుకు జైలు శిక్ష విధించి చిత్రహింసలు పెట్టినా స్వతంత్రం వచ్చిన తర్వాతే
హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అశోక్ ములుగురి బ్లాగ్స్. సవరిస్తుంటే దేశం దద్దరిల్లే ఆకాశం ఎంతే పెంచాలే వాళ్ళంటే సంద్రం ఇంకా లోతే తవ్వాలే పేదల పాలికి పెన్నిధి ఈ పేటకు నేనే మేస్తివి నిరుపేదల పాలికి పెన్నిధి కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడతాను రాకాసి నన్ను రబ్బర్ బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు కళ్ళకి నవ్వులు విసిరేసి రాకాసి రాకాసి నన్ను రబ్బర్ బంతిల ఎగరేసి
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జెమిని సురేష్. అశోక్ ములుగురి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నో అద్భుతమైన వీడియోస్ మీకు అందిస్తున్న ఈ వ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అశోక్. థ్యాంక్ యూ. అండి నేను మీ జబర్దస్త్ గడ్డం అశోక్ ములుగురు గారి వాక్ బ్లాగ్స్ చూడండి, మంచి మంచి వీడియోస్ కంటెంట్స్ ఇస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అశోక్ ములుగురు యూట్యూబ్ ఛానల్. గుడ్ లక్ అన్న. ఉత్సాహం చూస్తుంటే నాకు చాలా ఆనందకరంగా ఉంది. మేము ఎన్ని కష్టాలు పడినా ఈ చప్పట్లు ఇవి వింటుంటే అన్ని మర్చిపోదాం. థ్యాంక్ యూ.
ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పేరెంట్స్కి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేసుకుంటున్నాను. స్కూల్ ప్రోగ్రామ్ అంటే నాకు చాలా ఇష్టమైన ప్రోగ్రామ్. ఎందుకంటే నా లైఫ్లో గోల్డెన్ డేస్ ఆర్ స్కూల్ డేస్. సో మనకేంటంటే స్కూల్లో ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదు. ఎప్పుడెప్పుడు ఎదిగిపోవాలి, ఎప్పుడెప్పుడు లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఎప్పుడెప్పుడు పెద్దగా అవ్వాలనేది ఉంటుంది. సో మీరు మీ స్కూల్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేయండి. అట్ ద సేమ్ టైం బాగా చదువుకోండి. ఎందుకంటే ఈ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటేనే మీరు ఫ్యూచర్లో చాలా ఈజీ అవుతుంది, ఒక మంచి స్థాయికి ఎదుగుతారు. పేరెంట్స్కి అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే స్టడీస్తో పాటు పిల్లల్ని స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఫిజికల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది పిల్లలు మొబైల్స్లో, అంటే ఒకప్పుడు గేమ్స్ ఆడేవాళ్ళు, ఇప్పుడు మొబైల్లో గేమ్స్ ఆడుకుంటున్నారు. దయచేసి మొబైల్స్ వాళ్ళు ఎక్కువ వాడకుండా చూడండి. అండ్ ఇందాక శివగారు చెప్పినట్టు కరాటీ ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రోజు చూస్తుంటే ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి, చాలా బాధాకరంగా ఉంది. సో ప్రతి ఒక్కరికి సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడూ మనం వాళ్ళతో ఉండలేము. వాళ్ళకి ఆ సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్పిస్తే వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ బాగా చదువుకొని ఒక మంచి స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ పిడుగురాలు, థ్యాంక్ యూ మాంటెసరీ స్కూల్ ఫర్ ఎ గ్రాండ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మా నాయన నాకు ఇచ్చేసి ఉన్నాడు. ఇది సార్ నా బ్రాండ్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ నీ అవ్వా తగ్గేదేలే. నేను మోనార్క్ని, నన్ను ఎవడు కూడా మోసం చేయలేడు. ఏంటి ఇంకా సాంగ్ పెట్టడానికి ఇంకా లేట్గా అవుతుంది, ఫాస్ట్గా ఉండాలి. నువ్వు సౌండ్ ఇంజనీర్వి. ఓకే, రెడీయా? మహాశక్తిమంతులైనా సరే ఇంకేనేలా ఏకమైనా సరే నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. నేనొక ప్రళయ భయంకరుణ్ణి. నాకు మరణమా ఒక ఆడదాని చేతిలో మరణమా? అమ్మా, మమ్మల్ని కాపాడు తల్లి.
शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति चतुर्थकं पंचमं स्कंदमातेति षष्ठं कात्यायनीति सप्तमं कालरात्रीति महागौरीति चाष्टमं नवमं सिद्धिदात्रीति नवदुर्गा प्रतिष्ठितः। I wanna see my girl.
గోంగూర తోటగాడ కాపు కాస కోడి కోస వేళ దాకా ఎదురు చూసా గోంగూర తోటగాడ కాపు కాస కోడి కోస వేళ దాకా ఎదురు చూసా అంతలోనే పెరిగిపోయే ముద్దు హాస కోరుకున్న దూర కన్నె గోరు ముద్ద కూడమ్మో ఓరి పిల్లడా కలగడా చిల్లడా నువ్వు అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాసమాలు మూర్తి మీద వాళ్ళ మీద చినుకు వందెలతో చిటపట చిరు సౌబడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి బొళ్ళు మరిచి బాణజాన నాడింది వయ్యారంగా నీళ్ళ కూర జల్లింది సింగారంగా చినుకు చినుకు అందలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానజాన ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు Wow, super! 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 ఒక్కసారి గట్టిగా భారత్ మాతాకి ఒక్కసారి బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. చూస్తూనే ఉండండి గైస్.
డ్యాన్స్ చూస్తూ ఉంటే కొరియోగ్రాఫర్ ఎంత బాగా చెప్పాడో మనకు తెలియదు, కానీ వీళ్ళ మాత్రం చాలా తపనతోటి, ఆడపిల్లల తపనతోటి, మగపిల్లలు కసితోటి ఎక్కడన్నా స్లిప్ అయినా కూడా దాన్ని కరెక్ట్ చేసుకుని చేయటం అనేది చాలా గొప్ప విషయం. అది తపన కొట్టండి ఏంటంటది, పిల్లలు అంత బ్రహ్మాండంగా చేయటం అంటే మామూలు విషయం కాదు. ఓ పక్కన చదువుకోమని టీచర్స్ మామూలుగా విమర్శించారు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులేమో వాళ్ళ అమ్మేమో టీవీ సీరియల్ చూస్తుంది, తండ్రి ఏమో వాట్సాప్లో ఇవి చూస్తూ ఉంటాడు. అప్పుడేమో హోంవర్క్ చేసుకోమని వాళ్ళు హింసిస్తారు. అయినా సరే ఇంత కష్టపడి నేర్చుకుని చదువు పక్కన చదువుకుంటూ ఇక్కడ డ్యాన్సులు ఇంత బాగా చేశారు అంటే దీనికి అర్థం ఏంటంటే వీళ్ళు ఇంత గొప్పవాళ్ళుగా తయారవడానికి కారకులు నిర్మలా మేడం గారు, భాష. నిర్మలా మేడం గారు ఏరి మేడం, ప్లీజ్ మీరు ఒక్కసారి రండి మేడం స్టేజ్ మీదకి. నా కోరిక, ప్లీజ్ కమ్ టు ద డయాస్. ఇక్కడ ఒకసారి గట్టిగా మన కరతాల ధ్వనులతో గట్టిగా క్లాప్స్ కొట్టాలి. సూపర్, నిజంగా అద్భుతం అన్నమాట. సూపర్ మేడం. భాషా గారు రండి. ఇక్కడ స్కూల్లో మనం మామూలుగా అన్నం అంతా పట్టుకొని చూడక్కర్లేదు, ఒక మెతుకు పట్టుకుని చూస్తే ఉడికిందో లేదో తెలిసిపోద్ది. అలాగే ఇక్కడ పిల్లలందరూ కూడా బాగా చదువుతున్నారని అర్థమైపోతుంది. అంటే డ్యాన్సులు బాగా చేశారు అని అంటే ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్, వీళ్ళకి ఏది చెప్పినా అంత కాన్సన్ట్రేషన్ ఉన్నది అంటే ఖచ్చితంగా చదువు కూడా ఇక్కడ బాగా జరుగుతుంది. ఇక్కడ టీచర్స్ అందరూ, ఉపాధ్యాయులందరూ కూడా బాగా చెప్తున్నారు. కాబట్టి అందులోనూ ఇంకో విషయం ఏంటంటే ఆయన రెడ్డి గారు చెప్పారు, వెళ్ళిపోయారు కదా రెడ్డి గారు చెప్పారు, ఇక్కడ కమర్షియల్ స్కూల్స్ అయిపోయినాయి, ఫీజులు మనకి అందనంత ఎత్తుకు ఎదిగిపోయినాయి. అయినా సరే వీళ్ళకి తగిన రీతిలో వీళ్ళ నష్టం వచ్చినా సరే తక్కువ ఫీజులతోటి ఇంత క్రమశిక్షణటువంటి శిక్షణ ఇస్తున్నటువంటి వీళ్ళిద్దరినీ కూడా నేను ప్రశంసిస్తున్నాను. ఎందుకనంటే మనం పిల్లలకి ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, చదువు. ఆ చదువు బాగా చదువుకుని వీళ్ళు ఏంటంటే అఫ్కోర్స్ ఒక ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఇలాగ ఇదిగో సినిమా హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు. అంతమందిలో ఎవరికి ఏది రాసిందో తెలియదు, కానీ ముందు మన కాళ్ళ మీద మనం నిలబడి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత అప్పుడు మనకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటే అవి చూసుకోవచ్చు. ఆ కాళ్ళ మీద నిలబడడానికి ముఖ్యమైనది చదువు. ఆ చదువు పర్ఫెక్ట్ గా నేర్పించే విద్యా సంస్థలు, ఆ విద్యా సంస్థలో ఉన్న టీచర్స్, ఆ సంస్థను నడిపించేటువంటి భాష లాంటి, నిర్మలా మేడం లాంటి మంచి వ్యక్తులు కావాలి. నేను ఈరోజు మా ఆనంద్ ఇలా స్కూల్కి వెళ్ళాలనే మాంటేసరి అన్నాడు, క్యాహే అనుకున్నాను. తీరా వచ్చిన తర్వాత ఆనంద్కి మీ సభాముఖంగా నేను కృతజ్ఞత తెలియజేసుకున్నాను. చాలా మంచి స్కూల్కి, ఎందుకంటే మనం తక్కువ దీనితోటి ఎక్కువ ఫలితాన్ని పొందాలి. అది ఆ నిదర్శనం, ఇది ఈ స్కూల్ నిదర్శనం. మీ తక్కువ ఫీజులతోటి పిల్లలకి మంచి చదువు సంస్కారం నేర్పిస్తున్నటువంటి ఈ సంస్థకి మరొకసారి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆనంద్ ద్వారాగా మాకు అవకాశం వచ్చింది, అతనికి మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే వాసు, సూర్య, తర్వాత ఈ పెద్దలందరికీ నా నమస్కారం. ఎందుకంటే ఒకసారి ఇలాగే నేను మాట్లాడాను, మామూలుగా మాట్లాడతారు కదా, మాట్లాడమన్నప్పుడు సోదరుమణికి వేదిక అలంకించే పెద్దలకి నా నమస్కారం అంటే ఒక ఆయన లేచి, గౌతమ్ రాజు నీకు బుద్ధి ఉందా, బుద్ధి లేకుండా మాట్లాడతావా అన్నాడు. అదేంటండి నేనేం మాట్లాడానండి, మాట్లాడడం తప్పు కదా అన్నాడు. తప్పే మాట్లాడాను నేను అన్నాను. అదేనయ్యా సోదరుమణిలో బాగానే ఉంది, వేదికను అలంకించి పెద్దలు అంటావండి, వీళ్ళందరూ ఈ కుర్చీలు వేసి ఈ జెండాలు కట్టి ఇవన్నీ కట్టారంటావా అన్నాడు. ఓహో మీరు అలా వచ్చారా అండి, అయితే సోదరిమణులకి ఎవరో అలంకరించిన వేదిక మీద కూర్చున్న పెద్దలకి నా నమస్కారం అన్నాను. అందుకని ఏంటంటే ఈ ఆనందం నేను నిజంగా చాలా మనస్ఫూర్తిగా నా ఇష్టదైన వెంకటేశ్వరం మీద ఒట్టే చెప్తున్నాను. ఇంత మంచి స్కూల్లో ఇంత మంచి ఇది ఉన్నప్పుడు మీరు మీ పిల్లల్ని మీ ఓపిక తగ్గట్టే కదా
చాలా ఫీజులు తీసుకుంటారు అంటే ఎక్కువ పీడించట్లేదు కాబట్టి మీరందరూ కూడా పిల్లల్ని చదివించండి. ఇక్కడ సెల్ ఇచ్చి మీ అమ్మేమో ఒక తరపు నాన్నేమో ఒక తరపు వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో కాసేపు గడపండి. జస్ట్ ఒక గంట గడపండి. మీకు కుదరకపోతే ఒక హాఫ్ అన్ అవర్ గడపండి. గడిపితే వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, దానికి మనం ఎలా ప్రోత్సహించాలి అనేది తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మన మీద ఉంది. కనుక మీరు తిట్టుకోండి ఏమండి, ఓకేనా? ఏంటే నువ్వు మాట్లాడితే ఒక్కొక్కరు మాట్లాడుతుండే ఏం మాత్రం నువ్వు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కాదు హలో బాబాయ్, ఏదో అనుకున్నాం కానీ అయ్యి బాబోయ్. ఏమండే మీరందరూ చప్పళ్ళతో వీళ్ళని ఆశీర్వదించండి. 25వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా పేరండి మీ ఇద్దరి ప్రేమ కదా, మన ఇద్దరి ప్రేమ కదా అంటండి. అక్కడ ఏమంటున్నారు చూసారా? అక్కడ ఏంటండి ఆటగాళ్ళు అందరూ దగ్గరికి వచ్చేసారు. ఆటగాళ్ళు అందరూ ఒకసారి గట్టిగా క్లాస్ కట్టుకుంటారా బాబు? ఎందుకంటే ఒక సినిమాలో అవకాశం రావాలంటే ఎంతో కష్టపడితేనే కానీ రాదు. ఎంత కష్టపడినా కూడా అదృష్టం కూడా కలిసి వస్తేనే కానీ రాదు. అటువంటి మీ ఊరోళ్ళకి అదృష్టం కలిగింది. ఎవరు ప్రొడ్యూసర్ ఎవరైనా ఏదైనా ఆ సినిమా ఖచ్చితంగా మీరు అందరూ చూసి దాన్ని హిట్ చేయండి. అలాగే వీళ్ళని బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువసేపు మాట్లాడితే నన్ను కూడా తిట్టుకుంటారు మీరు. సో రోజు మీతో మాట్లాడుతూనే ఉంటాను. అండ్ ఫైనలీ ఐ వుడ్ లైక్ టు టెల్ హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఎప్పుడు వరకు ఇంకా మీరు ఉన్నారు, ఇంకా కొద్దిసేపు కూడా ఉండండి. ఎందుకంటే మీరు వెళ్ళిపోతే ఇంకా పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఉండదు, వాళ్ళు కూడా డిసప్పాయింట్ అయిపోతారు. సో ప్రోగ్రామ్ యాక్చువల్గా 5:30కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ చాలా హై టెంపరేచర్స్ వల్ల పేరెంట్స్ కూడా కొంచెం లేట్గా గ్యాదర్ అయ్యారు. అందుకని 6:30కి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఎవరికైనా చుట్టాలు బంధువులు ఉండాలి. పిడుగురాల ఎంటైర్ మా స్కూల్లో చదివిస్తున్న ప్రతి తల్లిదండ్రులకి పేరున నేను చుట్టాలే అంటాను. మీరు నిజంగా మాకు చాలా ఆత్మ బంధువులు. ఎక్కడికి వెళ్ళినా, ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా, ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా, ఏ క్లాత్ షాప్కి వెళ్ళినా ప్రతి ఒక్కరం బయటికి వెళ్లాల్సిందే. మన నిత్య జీవితం కోసం సర్వైవ్ చేయాల్సిందే. ఎక్కడికి వెళ్ళినా మన ఫ్యాకల్టీకి కానీ నాకు కానీ ఎవరికైనా సరే, మేడం బాగున్నారా, మా పిల్లలు ఎలా చదువుతున్నారు, మీ మీద నమ్మకంతోనే పంపిస్తున్నాం, ఇలా ఒక్కొక్క మాట చెప్తున్నప్పుడు ఇట్ ఫీల్స్ లైక్ ఎనీథింగ్. ఇట్స్ చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇది. సో మమ్మల్ని నమ్మి మీ పిల్లల్ని ఇక్కడ పెట్టినందుకు ఖచ్చితంగా మేము 100కి 100% న్యాయం అయితే చేస్తాం. ఇప్పుడు చెప్తున్నట్లు ఫీజు ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. బట్ మనం ఇవ్వాల్సినటువంటి ఎడ్యుకేషన్, ఎథిక్స్, వాల్యూస్లో మాత్రం తగ్గేదేలే. దాంట్లో మాత్రం నో కాంప్రమైజ్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం ఈ మంత్ 22nd మనకి 10th క్లాస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. సో మా పిల్లలు అక్కడి నుంచి అరుస్తున్నారు. సో ఈ రోజు కాదండి మాకు సెలబ్రేషన్, 22nd పెద్ద సెలబ్రేషన్ జరగబోతుంది. అండ్ టుడే ఐఎమ్ ప్రౌడ్లీ టెల్లింగ్ దట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి. నేను చాలా స్టేటస్ కూడా పెట్టాను. మా పిల్లలకి ఫస్ట్ ఇయర్ మిస్టర్ బాలు నాయక్, ఇఫ్ హీస్ దేర్ ప్లీజ్ కమ్ హియర్. He is our last year 10th class student. He got almost 464 out of 470. Congratulations Balu. And also many of the people like చాలా మంది రాగిని వీళ్ళందరూ కూడా 434, 462, 451, విశాల్ వీళ్ళందరూ కూడా 400 అబౌవ్ చాలా మంది మార్క్స్ తెచ్చుకున్నారు. సో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా మా పిల్లలే కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆల్సో సెకండ్ ఇయర్ పిల్లలు 974, బి రాగిని ఫ్రమ్ అనుపాలెం. షీ ఈస్ 2 years back our 10th class students. ఆడియన్స్ ప్లీజ్ మా పిల్లల కోసం మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. మమ్మల్ని నమ్ముకుని పంపించినందుకు ఖచ్చితంగా మా తరపు న్యాయం మేము చేస్తూనే ఉంటాం. ఇది ఇక్కడతో ఎండ్ అయ్యేది కాదు. ఎవ్రీ ఇయర్ ఎలా అయితే స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉన్నారో వాల్యూస్ అండ్ ఎథిక్స్ అండ్ క్వాలిటీ కూడా అంతే విధంగా పెంచుకుంటా వెళ్తాం. ఏ విషయంలో కూడా రాజీ పడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. కాకెత్తు కెళ్ళ
మా మాంటిస్టోర్ ఫ్యామిలీకి టీచర్లందరికీ కూడా ధన్యవాదాలు. నిర్మలా మేడం గారికి, వ్యవస్థాపకులు సతీష్ గారికి, భాషా గారి ఆధ్వర్యంలో ఇంకా బ్రహ్మాండంగా జరగాలని అయిపోతుంది. సూర్య గారు మాట్లాడితే అందరు వెళ్ళిపోతారు. ఇక వాసు గారితో మా టీచర్స్ దిగాలంటున్నారు. వాసు గారు ఇక్బాల్, హీరో ఇక్బాల్ గారు కూడా, కామిక్ ఆనంద్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈడేంట్రా పడుకునే టైంలో హాయ్ అంటున్నాడని తిట్టుకోకండి. ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. గుడ్ ఈవినింగ్ దిస్ ఈవినింగ్, వండర్ఫుల్ ఈవినింగ్. మాంటెసరీ స్కూల్కి ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వెరీ బ్రైట్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. చాలా చాలా ఆనందంగా ఉంది వాళ్ళందరినీ డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఎవ్రీథింగ్ అన్నీ చూస్తుంటే. నిజంగా ఎంత బాగా మాట్లాడుతున్నారంటే, బాయ్స్ సయ్యా, గర్ల్స్ సయ్యా, యా అదిగో సై సై అంటున్నారు. అసలు నిజంగా గ్రేట్ అండి. అసలు ఫస్ట్ పేరెంట్స్ కి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే భాషా గారి తరఫున, నిర్మలా గారి తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే పేరెంట్స్ మన పిల్లల్ని చాలా అంటే చాలా సెన్సిటివ్ గా పెంచుతారు. సో ఫస్ట్ వాళ్ళు స్కూల్లో వేసేది ఎందుకంటే వాళ్ళ అల్లరి భరించలేక వేస్తారు స్కూల్లో. సో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఫస్ట్ ఇక్కడున్న గురువులందరికీ కూడా ధన్యవాదాలు, చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ పిల్లలందరినీ భరిస్తూ ఇంత విద్యాబుద్ధులు నేర్పుతూ ఇంత క్రమశిక్షణగా వీళ్ళు పెంచుతున్నందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వీళ్ళ డాన్సులు చేసేటప్పుడు మాత్రం మీరు వీళ్ళ డాన్సులే చూస్తున్నారు. ఇక్కడ నిర్మలా గారి కొంతమంది టీచర్స్ నేను చూస్తున్నాను, వాళ్ళకి చెప్తూ ఉన్నారు, కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నారు. అది మీరు ఎవరు గమనించారో లేదో నాకు తెలియదు. నిజంగా వండర్ఫుల్. చాలా చాలా అంటే ఎంత పేషెన్స్, ఎంత వాళ్ళ డెడికేషన్ తో మీరు నేర్పిస్తున్నారు అన్నది చాలా బాగా తెలుస్తుంది. రియల్లీ ఈ స్కూల్లో చదువుతున్న పేరెంట్స్ అందరూ కూడా చాలా అదృష్టవంతులు, అలాగే పిల్లలు కూడా. ఎందుకంటే ఒక మంచి స్కూల్ సెలెక్ట్ చేసి వాళ్ళని జాయిన్ చేసి వాళ్ళ భవిష్యత్తు ఎదగడానికి కారణం ప్రతి దానికోసం చాలా ఆలోచిస్తారు పేరెంట్స్. సో మీరు ఒక వండర్ఫుల్ ఒక మంచి స్కూల్లో జాయిన్ చేశారు. మీరు గుండెల మీద చేపెట్టుకుని హ్యాపీగా ఉండొచ్చు. నిజంగా భాష అన్న ఒక్కసారి మీరు నిజంగా ఈ ప్రోగ్రామ్ మీరు కండక్ట్ చేస్తున్నారు కానీ ఎవ్రీ ఇయర్ పడుకుని ఎన్ని రోజులైంది మీరు చెప్పరా? అదే లేదు, మొత్తం మేడం కష్టపడుతున్నారు ఇక్కడ. లేదు లేదు, మీ కళ్ళు చూస్తే చాలా మినిమం ఒక 2-3 days పడుకోకుండా అరేంజ్మెంట్స్ అన్ని చేసిన ఒక ఫీలింగ్ ఉంది, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యతతో. నిజంగా అది మీలో మీ ఫీల్ తెలుస్తుంది. ఒక విషయం అండి, మాంటెసరీలో టీచర్స్ మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఎలా జరుగుతుందో అలా టీచర్స్ మొత్తం ప్రతి ఒక్కళ్ళు మన అని వాళ్ళ పిల్లల్ని కూడా వదిలేసి, చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి స్కూల్ కోసం కష్టపడతారండి. మా స్కూల్కి ఉన్న గొప్పతనం యూనిటీ. ఆ యూనిటీ మాకు ఎప్పుడు ఉంటుంది. వీళ్ళందరూ మా చెల్లెళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్. గ్రేట్ అన్న, నిజంగా గ్రేట్. సో అందుకే చాలా చాలా హ్యాపీగా ఉంది. మేము ఎన్నో ఫంక్షన్స్ కి వెళ్తాం, ఆడియో ఫంక్షన్స్ వెళ్తాం, జ్యువెలరీ షాపింగ్స్ కి వెళ్తాం, స్కూల్ ఫంక్షన్స్ వెళ్తాం, కాలేజ్ ఫంక్షన్స్ కి వెళ్తాం. బట్ ఒక మంచి ఫంక్షన్ కి, ఇక ఒక స్కూల్ ఫంక్షన్ కి వచ్చాయన్న హ్యాపీనెస్ నాకు చాలా ఉంది. బట్ ఇక్కడ ఆ నలుగురు సినిమా ఎంతమంది చూసారు చెప్పరా? ఆ నలుగురు సినిమా ఎంతమంది చూసారు? ఇక్కడ సై సినిమా ఎంతమంది చూసారు? ఓ సో ఐఎమ్ నేను లైఫ్ లో చాలా రియలైజ్ అయ్యి నా లైఫ్ స్టైల్ నే మార్చిన సినిమా ఆ నలుగురు. ఎందుకంటే ప్రతి పేరెంట్స్ కూడా ఆ సినిమాని పిల్లలకి చూపించారు. అంటే హౌ టు అంటే పేరెంట్స్ పట్ల పిల్లలు ఎలా ఉండాలి అన్నది ఆ సినిమా రిప్రజెంటేటివ్ చేసి చూపిస్తుంది. 5 సీరియల్ నేమ్స్ చెప్పాలి, చెప్పండి. చిన్ని 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 అందరు చిన్నేనా? ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ సార్. మా స్కూల్ని గుర్తుపెట్టుకుని మా కోసం ఇంత టయాన్ని వెచ్చించి వచ్చినందుకు మా స్కూల్ పేరెంట్స్ తరఫున, పిల్లల తరఫున, మా టీచర్స్ తరఫున, అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సూర్య గారు మా స్కూల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎప్పుడు మా స్కూల్ గురించి మాట్లాడుతూనే ఉండాలి ఎక్కడైనా సరే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం.
మేడం 1 సెకండ్